నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి గత వారం రోజుల నుంచి. ప్రధానంగా ఇవాళ మాత్రం కల్వకుట్ల కవితను మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేశారు. మరి ఎందుకు ఆమెను సస్పెండ్ చేశారంటే ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు మీద, సంతోష్ మీద, పార్టీ వ్యతిరేక విధానాల మీద ఆమె మాట్లాడినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఆఫీషియల్గా ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు నిన్న కల్వకుట్ల కవిత చేసిన కామెంట్స్కు ఇవాళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ రిప్లై ఇచ్చిండు, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తుంది కాంగ్రెస్? నిన్న మాట్లాడాలనా లేకపోతే దానికి ఆన్సర్ ఇయ్యనా లేకపోతే సస్పెండ్ మీద మాట్లాడనా? నువ్వు రెండు క్వశ్చన్స్ ఒకటేసారి అడిగా. సస్పెండ్ గురించి ఏం చెప్తారు? సస్పెండ్ గురించి కన్నా ముందు వివరాల్లోకి వెళ్తే సస్పెండ్ చెప్తే బాగుంటుందని. నిన్న కవిత మాట్లాడినటువంటి అన్ని మాటల్ని మనం పూర్తిగా చూసి దాన్ని విశ్లేషించుకుంటే దొంగలు వాళ్ళ దగ్గరనే ఉన్నారు. ఏ కోర్టు ఏ సిబిఐ అవసరం లేదనేది తెలిసిపోయింది కదా. ఆమెనే చెప్పింది కదా ఈ అవినీతి పుట్ట ఎవరు అనేది చెప్పింది. అవినీతి చేసిండ్రని సొంతం ఇంట్లో నుంచి ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ నాయకురాలు కేసీఆర్ ఏకైక పుత్రిక పార్టీకి అన్అఫీషియల్గా ముఖ్యమంత్రి, గతంలో అన్అఫీషియల్గా పార్టీ ప్రెసిడెంట్, అన్ని రకాలుగా వ్యవహరించినటువంటి కవితనే నిన్నొచ్చి బహిరంగంగా కేసీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, ఇంకెవరు చేసిండ్రా, దొంగలు అనేది ఉన్నారు వాళ్ళు దొంగలనే చెప్పింది. మరి దీనికి ఇంకా అసెంబ్లీ సమావేశాలు లేదా సిబిఐ విచారణలు లేదా కోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకోవడము ఇవన్నిటికన్నా బెటర్ ప్రజాక్షేత్రంలో కనబడినటువంటి నిన్న ప్రజల ముంగల ఆమె ప్రెస్ మీట్ పెట్టి కనబడింది ఏంది? ఆమె చెప్పకనే చెప్పింది మా దగ్గర అందరు దొంగలు ఉన్నారు, ఇంట్లో పోరు, అది బయటికి వచ్చింది అంతే తప్పించి. లేకపోతే ఇప్పుడు హరీష్ రావు ఎంబడైనా సంతోష్ ఎంబడైనా ఈ అవినీతి మరకలు ఎంబడున్నది అంతా కూడా ఈ డైరెక్షన్ అంతా చేస్తున్నది రేవంత్ రెడ్డి అని అంటున్నాడు. ఏం చెప్తారు? అంటున్నదా? అవునమ్మా. ఆమె ఇంకొక మాట కూడా అన్నది, రేవంత్ రెడ్డి దాని వెనకాల ఉన్నాడా లేదా అనేది సెకండ్ మాట, నేను దానికి ఆన్సర్ ఇస్తా. ఆమె చెప్పింది కదా హరీష్ రావు దొంగ, సంతోష్ రావు దొంగ, వీళ్ళందరూ దొంగలేనే చెప్పింది. కానీ వాళ్ళ ఆయనే ముఖ్యమంత్రి ఉండే కదా. అప్పుడు కేసీఆర్కి హరీష్ రావుకి రెండోసారి మంత్రి పదవి ఆ శాఖ ఇవ్వలేదు, కానీ వేరే శాఖ ఇచ్చారు. ఏ రాయితేంది నెత్తి కొట్టుకోనికి? ఒక రాయి ఎత్తి ఇచ్చారు కదా నెత్తి కొట్టుకోవడానికి. మరి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు మేము 100 కోట్లు అంటే నొప్పి వచ్చింది వాళ్ళకు. 100 కోట్లు అవినీతి జరిగింది అని అంటే నొప్పి వచ్చింది. కానీ నిన్న కవిత చెప్పిన దానికి వాళ్ళ ఆన్సర్ ఏంది చెప్తున్నారా? వాళ్ళు కేవలం సస్పెండ్ చేసిండ్రు. ఆ కవిత చెప్పిన అన్ని శుద్ధ అబద్ధాలు, కవిత మా మీద ఎలిగేషన్ చేస్తుంది, ఇవన్నీ అబద్ధాలు అని కేసీఆర్ అన్న మాట్లాడాలి, హరీష్ రావు అన్న మాట్లాడాలి, ఇంకెవరన్నా సంతోష్ రావు అన్న మాట్లాడాలి. సంతోష్ అయితే ఇప్పటిదాకా బయటికి వెళ్ళి దోపిడీ చేసిన తినడం దాచుకోవడం తప్పించి ఏనాడు కూడా బయటికి వెళ్ళింది మనం చూడలేదు. వెనకాల వ్యవహారాలు షాడో సీఎంగా ఉన్నటువంటి సంతోష్ రావు ఏనాడు కూడా ఈ వ్యవహారాలలో బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఆ రోజు కేసీఆర్ అంటే సంతోష్ రావు అంటే కేసీఆర్ అనేటోళ్ళు ప్రజలు. నిన్న కవిత ఏమన్నా, నిన్న వీళ్ళు ఎవరో చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు, చాలామంది నిన్న డిబేట్లలో మాట్లాడారు. హరీష్ రావు అంటే వేరు కాదు, కేసీఆర్ అంటే వేరే కాదు, హరీష్ రావు కేసీఆర్ ఒకటే అని వాళ్ళ నాయకులు డిబేట్లలో మాట్లాడారు. మరి ఎవరి మాట నమ్మాలి? హరీష్ రావు కేసీఆర్ ఒకటే అన్నప్పుడు కేసీఆర్ చేసినా హరీష్ రావు చేసినా ఇద్దరు కలిసి చేసినట్టే కదా. మరి కవితన్న మాటలు కన్సిడర్ చేద్దామా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కన్సిడర్ చేద్దామా? మొత్తానికి ఈ వ్యవహారం లోపల 100 కోట్లలో పెద్ద దగులుబాజీ పనులు అయితే చేసిండ్రు. 100 కోట్లలో స్కామ్ అయితే జరిగింది అనేది చెప్పకనే చెప్పి ఒప్పుకోకనే ఒప్పుకున్నట్ల కదా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఇంకే కేసులు కూడా అవసరం లేదు. లైవ్లో సాక్ష్యం ఇచ్చినటువంటి కవిత చాలు. ఆమెను సస్పెండ్ చేసిండ్రు అని ఇందాకనే మనం చూసినాం. సస్పెండ్ విషయానికి వస్తే నిన్నటిదాకా కవిత ఇన్ని మాటలు మాట్లాడితే లాస్ట్కు చివరికి సస్పెండ్ చేసారు. చెప్పాల్సిందంతా చెప్పేసింది కవిత, అనాల్సిందంతా అనేసింది. ఏమేం చేసారు అన్నీ చెప్పేసినాక సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేస్తే ఏమైతే దీన్ని ఆమె రేపు వాదించుకుంటూ రోజు ప్రజల దగ్గర పోతుంది, జాగృతిలతోని సానుభూతి పొందుతుంది తప్పించి ఈ మాటలు వెనక్కి తీసుకున్నా మా నాయన స్కామ్ చేయలేదు, హరీష్ రావు స్కామ్ చేయలేదు, సంతోష్ రావు స్కామ్ చేయలేదు అంటే ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లే లేదు. నేను ఇంకో మాట, వీళ్ళ ముగ్గురు పేర్లు తీసింది కానీ కేటీఆర్ ఇంత పెద్ద స్కాములు చేస్తే కేటీఆర్ పేరు ఎందుకు తీయలేదామే? అంటే వీళ్ళు ముగ్గురు ఒకటి, వీళ్ళు ముగ్గురేమో శుద్ధ పూసలు, మిగతా వాళ్ళందరూ దొంగలా? వాళ్ళ కుటుంబ సభ్యులందరే దొంగతనం చేసిర్రు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఉన్న నాయకులందరూ దొంగ పనులు చేసిర్రు. రాష్ట్రాల్లో భూములు అమ్ముకునేడే కానీ, స్కాములు చేసుడే కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టుడే కానీ, దోపిడీ చేయడమే కానీ రకరకాలుగా గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కొల్లగొట్టింది ఈ కుటుంబం అనేది పూర్తిగా అందరికీ తెలిసినటువంటి విషయం. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. 10 లక్షల అదనంగా ఈ 10 లక్షల కోట్ల అప్పు చేసింది కాక అదనంగా తెలంగాణ భూములు స్వాహా
తెలంగాణ ప్రజల్ని పెట్టింది ఇబ్బంది, దోపిడీ సహా ఎక్కడ ఏది దొరికితే అది దొరికినట్లు దోచుకున్నారు. మా నాయనకి తిండి అవసరం లేదు, మా నాయనకి పైసా అవసరం లేదు అన్నది కవిత. నేను అడుగుతున్నా, మీ నాయనకి ఏం అవసరం లేకపోతే ఎన్నికలకు ముందు కానీ 2014 కానీ ఆ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అంతకుముందు ఉండేనా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కాదు, నేనేమంటున్నా అంటే కుటుంబం అంతా కలిసి డ్రామాలు ఆడిండ్రు. ఇదంతా కవితను సస్పెండ్ చేయడం కూడా పబ్లిక్ కోసమో, అంటే ఇంత మాట్లాడినా కవితకు సస్పెండ్ చేయలేదు ఎందుకు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట నిన్న నుంచి. అంతకుముందు కూడా అన్నారు, కవిత ఏ మాటలు మాట్లాడినా ప్రజల నుంచి వ్యతిరేకత బీఆర్ఎస్ మీద వస్తుంది. కార్యకర్తలు కూడా డైలోమాలు ఉన్నారు, అదంతా ఏమవుతుంది, మేము ఉండాలా పోవాలనా అనేది అనుమానం కూడా ఉంది. కవిత నిన్నేమన్నది, మా నాయన గిట్ట ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ ఈ వయసులో అవసరమా, ఉంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నది. మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేది పరిస్థితికి వచ్చిందా వాళ్ళది? లేకపోతే కుటుంబ కలహాల వల్ల బయటకు వచ్చి దొంగలందరూ బయటపడుతుర్రా? అందుకనే పెద్దలు, మన పెద్దలు ఏ శాస్త్రం చెప్పినా దాని వెనకాల ప్రతిదానికి ఒక మీనింగ్ ఉన్నది. వీళ్ళు ఎట్లా అంటే దొంగతనం చేసినోడు ఏదో ఒక సాక్ష్యం ఇడిచిపెట్టి పోతాడు. ఆ సాక్ష్యమే ఈరోజు కవిత. ఒక సినిమాలో అంటాడు చూడండి, మన శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన కూతుళ్ళ రూపంలో మన చెల్లెళ్ళ రూపంలో ఉంటారు అనడానికి నిలువెత్తు సాక్ష్యం కవిత. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇదంతా వాళ్ళు ఆడిస్తున్న డ్రామా. మనకి ఈరోజు ఆమెను సస్పెండ్ చేసినందుకు ఆనందమో, లేకపోతే ఆమె నిన్న చెప్పినటువంటి విషయాలకో మనం సంబరపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకి దోపిడీ చేసిరు వాళ్ళు, తెలంగాణ ప్రజల్ని నాశనం చేసిరు వాళ్ళు, తెలంగాణ ప్రజల ఆస్తులన్నీ కొట్టేసిరు వాళ్ళు. వాళ్ళకి ఇదే విధంగా తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసినరో, 1.5 రూపాయలు ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద అప్పెట్లా మోపిర్రో అది వసూలు చేస్తేనే ఈరోజు తెలంగాణ ప్రజలకు నిజంగానే అది వాపస్ వచ్చినట్ల. కానీ వీళ్ళు దోపిడీ చేసి జైళ్ళకు వచ్చి, కవిత జైలుకు వచ్చింది, ఏమైంది? ఏమన్నా అయిందా? ఊదుగాలలేదు, పీర్లు ఇవ్వలేదు, బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నది. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, ఒకసారి జైలుకు పోయి వచ్చి బయట తిరుగుదామనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పక్కడబందీగా పూర్తి స్థాయిలో వీళ్ళు చేసినటువంటి దోపిడీకి అన్ని ఆధారాలతో సహా సిబిఐకి అప్పచెప్తా అంటేనే ఇంత ఉక్రోషము, బాధ, ఏడుపు వచ్చింది. మొన్నటిదాకా అన్ని అన్నారు, కాళేశ్వరం కథ అన్నారు, కార్ రేస్ కథ అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి చేతగాకనే సిబిఐకి కేసును అప్పచెప్పిందని ఎంపీ ఈటెల రాజేందర్ అంటున్నారు. నిజంగా మీకు చేతగాలేదా కాళేశ్వరం కేసు? బీజేపీడే కదా మొన్నటిదాకా అన్నాడు కదా, మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, మేము చూస్తాము. సిబిఐ అంటే మేము చూస్తామంటే అర్థం ఏంటి? సిబిఐ మీ జేబులో పార్టీ అది. సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి. మరి అప్పచెప్పినాం కదా, చూద్దాం ఎంత తేలుస్తారో. ఈరోజు ఇక్కడ రిపోర్ట్లు అన్నీ ఇచ్చినాము, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి అన్ని రిపోర్ట్ల ఆధారమునే. మీరు ఇంకా పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎంక్వైరీలు తేల్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏ సిబిఐని బీజేపీ పార్టీకి జేబు సంస్థ అని మీరు రాహుల్ గాంధీ గారు అన్నారు. మరి ఆ జేబు సంస్థకు మీరు ఎట్లా అప్పచెప్పారు? నా దగ్గర ఆన్సర్ ఉన్నది దీనికి. పూర్తి ఆధారాలు ఘోష్ గారు ఇచ్చిండ్రు. ఎంత 650 పేజీలు అనుకుంటా, 65 పేజీలో ఎంతో ఉన్నది. వాళ్ళు ఏం తప్పు చేసినా ఈడ పేజీలలో ఆధారాలు ఉన్నాయి కదా. ఈరోజు ఇది ఇంత పెద్ద స్కామ్ కాబట్టి కేంద్రానికి అప్పచెప్పమన్నారు, అప్పచెప్పినాము. సిబిఐ ఎంక్వైరీ అడిగినరు, అందరు అడుగుతుర్రు, అందరి డిమాండ్ ప్రకారమే మేము ఇచ్చినాము. ఈరోజు వాళ్ళకి చేతగాలేదనుకో, మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా. రేపు పొద్దున ఆధారాలన్నీ ఎవడు పడితే ఆడు తారుమారు చేయడానికి అవకాశం లేదు కదా. అసెంబ్లీలో సాక్షిగా పెట్టినాం దాన్ని మేము. కాబట్టి ఎవడు ఏమి చేసినా కూడా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని ఏ సిబిఐ, ఏ బీజేపీ, ఇంకొకటి ఎవడొచ్చి వీళ్ళని రక్షించలేడు. వాళ్ళు చేసినటువంటి మోసానికి వాళ్ళు దోకున్న గుంతలో వాళ్ళే పడతారు. కానీ దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం లేదు. వాళ్ళ ఆస్తులు జప్తు చేసిన రోజే తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వీళ్ళు చేసినటువంటి మోసం వాపస్ వస్తుంది అవి జప్తు చేస్తే. గతంలో కల్వకుంట్ల కవిత మొత్తం ఆమె చూపు కాంగ్రెస్ వైపు ఉంది, కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది సోషల్ మీడియాలో. ఆమె పార్టీ నుంచి ఇప్పుడు సస్పెండ్ అయింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు వెల్కమ్ చెప్తారా? చిచి, మరి అట్లా జైలుకు పోయి వచ్చి మహిళలకే మచ్చ తీసుకొచ్చినటువంటి కవితని నేను అందరి మహిళల గురించి ఎంతోమంది అవినీతి పరులు అని చెప్పేసి అన్న మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే మీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళు లేరా? అవినీతి అన్నోళ్ళది ఆరోపణలు వరకు ఉండి వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళది రాలేదు, మనకు జైల్లోకి పోలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కేసులు ఇది కాలేదు వాళ్ళు వచ్చిన వాళ్ళకి. సరే, ఇప్పుడు కవిత ఇంత జైలుకు పోయేసి వచ్చి ఇంత తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకొని, కొడుకు బిడ్డ తండ్రి బావ ఇంత దోచుకున్నాక అసలు ఇదంతా కాదు, వాళ్ళందరూ ఆడుతున్నది డ్రామా. వాళ్ళు ఏ పార్టీలో కవిత వస్తే వెల్కమ్ చెప్తారా? ఎందుకు తీసుకుంటాము? ఇది నోట్ చేసుకొని పెట్టుకో, ఎప్పుడన్నా వీడియో ప్లే చేయడానికి వస్తుంది. ఆమె ఎందుకు వస్తుంది, మేము ఎందుకు తీసుకుంటాము? అట్లాంటి వాళ్ళని తీసుకోవడానికే కాంగ్రెస్ ఇది ఉన్నది.
అది కల్వకుంట్ల కుటుంబం ఎవరిని కలవకుండా వాళ్ళు 5 మందే చేసుకుంటారు. మా రేవంత్ అన్న చెప్పిండు చూడు, వాళ్ళ ఏమో చెప్పిండు కదా, కలవనియ్యడు, ఎవరిని కలవనియ్యరు. బీఆర్ఎస్ అంటే ఎవరిని కూడా కలవనియ్యరు అని చెప్పిర్రు. అంతే, వాళ్ళు ఎవరిని కలవనియ్యరు, ఎవరి దగ్గరికి వాళ్ళు వస్తే ఎవరు బతకరు. అంటే మేము మంచిగా ఉన్నాం, ప్రశాంతంగా మేము మంచిగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంది? మేము మంచిగా ఉండడం నీకు ఇష్టం లేదా? మా అందరినీ బర్బాద్ చేద్దామని చూస్తున్నావా ఏంది? వద్దు నాయన, వద్దు. ఆ బిడ్డ తండ్రి చాలా బాగుంటారు. ఆస్తులలో కొట్లాటలు వచ్చినాయి, వాళ్ళకి అధికారంలో కొట్లాటలు వచ్చినాయి. అది ఒకవేళ కేసీఆర్ కూర్చోబెట్టి అందరికి సమానం పంచిండు అనుకో, ఆ కొట్లాటలన్నీ మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. ఈరోజు నేనేమంటున్నా, హరీష్ రావు మీద మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఆస్తి పంపకాలలో ఏమైనా తేడా వచ్చిండొచ్చు కాబట్టి బయటేసింది. ఇది కేటీఆర్ని ఎందుకు బయటేస్తలేదు? కేటీఆర్ మీద కార్ రేస్ ఇష్యూ ఉంది, రకరకాల ఇష్యూలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా దోపిడీ చేసిండు. చాలా శాఖలునే ఫోన్ ట్యాపింగ్ వల్ల నా అన్ననే నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అన్న. మరి నిన్నెందుకు వాళ్ళ అన్న పేరు తీయలేదు అంటే ఇది అర్థమైతే లేదా? చిన్న పిల్లలకు 5 ఏళ్ల పిల్లలకు అడిగినా చెప్తారు. కవితకి కేసీఆర్ కూర్చోబెట్టి మరీ ఇవన్నీ మాట్లాడిస్తుండు. ఒత్తిడితోని ఈరోజు సస్పెండ్ చేసిండ్రు తప్పించి అందరు కార్యకర్తలు డైలమాలా పడతారని సస్పెండ్ చేశారు. అదంతా నిజమైన సస్పెండ్స్ కాదు, నిజంగానే బహిష్కరణ కాదు. ఎమ్మెల్సీ పదవికి తొలగించిన రోజు సస్పెండ్ అని ఒప్పుకుందాం. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయాలని? ఉండని ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోయేదానికి మనకి ఎందుకండి ఆ లొల్లి? ఏమన్నా చేసుకోరేందుకు? కానీ వాళ్ళని అంత ఈజీగా వదిలేది మాత్రం ఎవ్వరు లేరు అనేది గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏదో కన్నీరు పెట్టుకొని సానుభూతి సంపాదిద్దాము, మా నాయనకి వయసులో అవసరం అంటే మీ నాయనకు తెలియదా వయసు వస్తుందని? 75 ఏళ్ళు వస్తాయి, 75,000 పుస్తకాలు చదివినాడు మీ నాయనకు తెలియదా? మరి మీ బావ, మీ అన్న, మీ బావలు ఇంకొక వీళ్ళందరూ సంతోషరావు వీళ్ళు చేసే అవినీతికి కూర్చొని ఆనకట్టేసినాడు కదా, మీ నాయనకు తెలియదా? 70,000 పుస్తకాలు చదివినోనికి ఏ తప్పు ఏది రైట్ అనేది. కాబట్టి దగ్గరుండి తనకు మార్క అంటించుకోకుండా వాళ్ళందరితో చేయించినటువంటి కేసీఆర్, ఆయనకు డబ్బు తప్ప వేరేది ఏం లేదు. ఆ రోజు తాగి తెలంగాణ ఉద్యమం అని చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా పనిచేసిండేమో అనేది గత చరిత్రలోకి వెళ్దాము. సహారా బ్యాంక్ని దోపిడీ చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? పాస్పోర్ట్ బ్రోకర్ ఎవరు? కేసీఆర్ కాదా? ఆయనకు డబ్బు మీద యావలేదు, అన్నం మీద యావలేదు అనడానికి వెనకటి ఆధారాలు ఎక్కడ చచ్చిపోవు. ఆయన చేసినటువంటి కుంభకోణాలు అంతా ఇంత కాదు. ఆయన కోసం, ఆయన బతకడం కోసం ఎవరినన్నా చంపుతాడు, ఏమన్నా చేస్తాడు అనడానికి కేసీఆరే ఆదర్శము. తెలంగాణ రావాలి అనేది ఆయన ఆకాంక్ష కాదు, తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష అంతే తప్పించి తెలంగాణ ప్రజలను ఏదో ఉద్ధరిస్తాడు, నీళ్లు నిధులు నియామకాల పేర్ల మీద తెలంగాణ ప్రజలకు ఉద్ధరిస్తాడు అనేది ఎక్కడా వాళ్ళు రాసుకోలేదు. వాళ్ళు రాసుకున్నది తెలంగాణ ధనిక రాష్ట్రం దోపిడీని రాసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని చంపినరు, ఆ గద్దె మీద అలా కూసున్నారు, వాళ్ళకి రావాల్సింది రాబట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ విషయాలన్నీ బయటపడుతున్నందుకు మొసలి కన్నీళ్ళు గారుస్తున్నారు తప్పించి వాళ్ళ మీద జాలి దయ అవసరమే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కల్వకుంట్ల ఫ్యామిలీ కేవలం డ్రామా ఆడుతుందంటూ మరి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏ పార్టీలో జరుగుతుంది? న్యూట్రల్గా ఉంటుందా లేక ఏం చేయాలనుకుంటుంది? కవిత భవిష్యత్తు ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.